మీనా, రవి ఎక్కడా? కిందున్నాడత్తయ్య. తిన్నాడా? లేదత్తయ్య. నువ్వు వెళ్ళి రవిని తినమని చెప్పు. అదేంటత్తయ్య, ఆయనకి ఇలా ఉన్నప్పుడు? వీడికిలా అయ్యిందని చిన్నపిల్లల్ని మనం కష్టపెట్టకూడదు. వెళ్ళు, రవిని చూసుకో. వాడు పొద్దున్నుంచి ఏమీ తినలేదు కదా. మీనా, పో. వెనెలా, వర్షిణి, మీరు వెళ్ళి తినండి. వెళ్ళండి. రే రవి, తిను నాన్నా. ఇందా, నీకెంతో ఇష్టం కదా ఇది, కొంచెం తిను. ఆను ఆన్రా, తెరవరా, నా బంగారం కదా. రవి, రే ఆగు. ఇదిగో ముందు తిను. తినమని చెప్పానా? ఒక్క ముద్దైనా తిను. తిను రవి. అయ్యో, నోరు తెరవరా. మీనా, అత్తయ్య చూడండి అత్తయ్య, ఒక్క ముద్ద కూడా తినడం లేదు. రవి, నాన్నకి ఏం కాలేదు. కొద్ది రోజులకి సెట్ అయిపోతుంది. కొంచెం తిన్నానా? నా బంగారం కదా, ఒక్క ముద్ద తిను నాన్నా. నువ్విలాగే ఉంటే లోపల ఎండిపోతుందిరా. రవి, రవి, రవి. అయ్యో, ఎంత మొండిగా అయిపోయాడో చూడండి అత్తయ్య. మళ్ళీ నా బిడ్డ ఎప్పుడు మామూలుగా అవుతాడో నాకు అర్థం కావటం లేదు. రవి, ఏమైంది నాన్నా? ఇటు చూడు. రవి, నాన్నకి ఏం కాదు. నువ్వు అస్సలు భయపడకూడదు, ఓకేనా? ఇటు చూడు. రవి, 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 ఇటు చూడు. నా వైపు ఒకసారి చూడు. చూడు నాన్నా. అత్తయ్య, రవిని ఇలా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య. ఉండు, నేను డాక్టర్తో ఒకసారి మాట్లాడతాను. థ్యాంక్ యూ డాక్టర్. అలాగే. నమస్కారం మేడం. నమస్కారం డాక్టర్. ఏమైంది మేడం? నా కొడుకే యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నా మనవడు అసలు ఎవ్వరితోనూ మాట్లాడటం లేదు. ఏదో లోకంలో ఉన్నట్టుంటున్నాడు. కొంచెం ఉండండి, నేను అతన్ని చెక్ చేసి చెప్తాను. ఎక్కడా? అటువైపు డాక్టర్. ఏమైంది డాక్టర్? ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద యాక్సిడెంట్ తను నేరుగా చూశాడు. అది మనసులోనే ఇలా ముద్రపడిపోయింది. అంతేకాకుండా ఆ యాక్సిడెంట్కి తనే కారణమని అనుకుంటున్నాడు. అందుకే తను ఎవరి వైపు తలెత్తు కూడా చూడట్లేదు. కానీ ఇలాగే ఉంటే పాపం తనకి తెలియకుండానే డిసోసియేటెడ్ సిండ్రోమ్ను పెంచుకుంటాడు. అయ్యయ్యో, ఆ సిండ్రోమ్ ఏంటి డాక్టర్? ఇప్పుడున్నట్టుగానే ఎవరితో మాట్లాడకుండా పట్టించుకోకుండా ఒంటరిగా తనలో తానే బ్రతికేయటం. అది నయం చేయడానికి అవ్వదా డాక్టర్? కుటుంబం అంతా కలిస్తే తగ్గించొచ్చు.
ఇప్పుడున్న పరిస్థితుల నుంచి తనకి కొత్త పరిస్థితులు, కొత్త వాతావరణం ఉన్న చోటికి తన్ని పంపించాలి. కొద్ది రోజులు ఎక్కడికైనా దూరంగా పంపించండి. ఈ ఊరు తను పెరిగిన చోటుని కొద్ది రోజులు చూడకపోవడమే చాలా మంచిది. అలా అంటే వాడిని ఎక్కడికి పంపించాలి డాక్టర్? రవిని లండన్కి పంపించేద్దాం. వాడు అక్కడే కాలేజ్ వరకు చదువుకుంటాడు. అత్తయ్య, వాడు చిన్న పిల్లాడు. వాడు పోయి లండన్లో ఒకడే ఎలా? అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను. రవి జీవితం మనకి చాలా ముఖ్యం. అత్తయ్య, రవి లండన్ వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేయండి. పాపం బంగారి రవి. ఏ పిల్లవాడికి తనకి వచ్చిన కష్టం రాకూడదు. కన్న తండ్రికి తన కళ్ళ ముందే యాక్సిడెంట్ అయితే వాడా బాధ నుంచి ఎలా బయటపడతాడు బంగారి? ఎన్నిసార్లు నిద్రలో లేచి అరిచేవాడో తెలుసా? వాణ్ణి ఎంతమంది డాక్టర్లకి చూపించానో తెలుసా? రవి మళ్ళీ నార్మల్ అవ్వడానికి నేను చాలా కష్టపడ్డాను. ఇప్పుడు కూడా నేను రవి పడ్డ బాధని అనుభవిస్తూనే ఉన్నాను. తనకి ఇప్పటికీ కొన్ని సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. భయపడిపోతాడు. దానికి కారణం అది చెయ్యలేనేమో అన్న అనుమానం కాదు, ఆ సమస్యని ఎదుర్కొనే ధైర్యం లేదు. రవి వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా వాళ్ళ నాన్నని చూడలేదు. రవి తనని చూడలేడు. అంత ధైర్యం వాడికి లేదు. రవి నాన్న ఇచ్చే ప్రేమ, నమ్మకం, ధైర్యం ఏది పొందకుండానే పెరిగాడు. మేము రవికి ఏది నచ్చితే అదే చెయ్యాలని చూసాం. అందువల్లే రవి అలా ఉన్నాడు. మేము కూడా రవి ఏ తప్పు చేసినా ఓపిగ్గా ఉండడానికి కారణం ఇదే బంగారి. ఎందుకంటే అప్పుడు వాడికైన గాయం పెద్దది. మీరు చెప్పిన తర్వాత నాకు రవి సార్ పరిస్థితి తలుచుకుంటే చాలా కష్టంగా ఉందమ్మా. దీనికి మన ముందున్న ఒకే ఒక పరిష్కారం ఏంటంటే రవికి ఒక మంచి జీవితం ఏర్పడాలి. దానితో పాటు వాళ్ళ నాన్న నార్మల్ అవ్వాలి. ఈ రెండూ జరిగాయి అంటే అంతా మారిపోతుంది. ఖచ్చితంగా మారుతుంది ఝాన్సీ అమ్మా.